హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి. ఈ మధ్య లాంగ్ వీడియోకి ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదండి. అందుకని ఈ వీడియో తీసి చాలా రోజులైంది. కానీ నేను ఎడిట్ చేయడం లేట్ అవ్వడం వల్ల లేట్గా పెడుతున్నానండి. శ్రావణ మాసంలో వచ్చిన రెండవ మంగళవారంలో నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నానండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, అమ్మవారు అన్నపూర్ణాదేవి అండి. మేము కాశీ వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహం తీసుకున్నామండి. ఆ విగ్రహానికి నేను గౌరీ పూజ చేసుకోవాలని రెడీ చేస్తున్నానండి. ఆ శారీ, అమ్మవారి కట్టే శారీ వచ్చి మీషోలో తీసుకుంది. లాస్ట్ వీడియోలో మీకు అవన్నీ చూపించాను కదండి, అందులో రెడ్ కలర్ ఈరోజు కడుతున్నానండి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఈ అన్నపూర్ణమ్మ విగ్రహము మా మేనత్త వాళ్ళ ఇంట్లో చూశానండి. అప్పుడు చూసినప్పుడు నాకు కూడా అనిపించి నేను మా మేనత్త వాళ్ళ అత్త వాళ్ళు రెగ్యులర్గా టూర్ వేస్తూ ఉంటారండి. బస్సు వేసి అందరినీ తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పాను నాకు కూడా అన్నపూర్ణమ్మ విగ్రహం తీసుకురండి అని. కానీ ఎందుకో తర్వాత వాళ్ళు టూర్స్ పెద్దగా వేయలేదండి. దానివల్ల వాళ్ళు తీసుకురాలేదు. తర్వాత మేము మా మామయ్య గారు చనిపోయిన తర్వాత మా మామయ్య గారి అస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలపాలనుకున్నామండి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేనే అమ్మవారి విగ్రహం కొనుక్కున్నానండి. యాక్చువల్గా దీంతో పాటు స్వామివారి విగ్రహం కూడా కొనుక్కోవాలనుకున్నాము. శివలింగం కొనుక్కోవాలనుకున్నామండి. కానీ చాలామంది శివలింగం ఉండకూడదు అని డౌట్స్ పెడుతూ ఉండడం వల్ల లాస్ట్ వరకు కూడా కొంచెం డౌట్గానే ఉండి అక్కడ తీసుకోలేకపోయామండి. ఆ తర్వాత మేము రామేశ్వరం వెళ్ళాము. కాశీ వాటర్ తీసుకెళ్ళి రామేశ్వరంలో కలపాలి కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను శివలింగాన్ని తీసుకున్నానండి. స్ఫటికలింగాన్ని తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ టైం నా దగ్గర స్ఫటికలింగం ఉండిందండి. మా నాన్నమ్మ నాకు టూర్ వెళ్ళినప్పుడు తెచ్చిచ్చారు. కానీ అది ఇంట్లో ఉండకూడదని చెప్పేసరికి అప్పుడు గుడి దగ్గర పెట్టేశానండి. కానీ నాకు ఎప్పటి నుంచో స్ఫటికలింగం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలని కోరికండి. తర్వాత ఎవరేమైనా ఎన్ని చెప్పినా డౌట్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి రామేశ్వరంలో శివలింగాన్ని తీసుకొని అన్ని బావుల్లో అభిషేకానికి వెళ్ళినప్పుడు ఆ శివలింగానికి కూడా అభిషేకం చేయించి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఈరోజు అమ్మవారికి గౌరీ పూజ చేస్తున్నాను. అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పక్క నుంచి పూజ చేసుకోవాలనుకున్నానండి. చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు. అక్కడ 21 బావుల్లో స్నానం చేయడానికి వెళ్తాం కదండి, అప్పుడు శివలింగాన్ని కూడా తీసుకెళ్ళి స్వామివారి మీద కూడా అభిషేకం చేయించామండి 21 బావుల నీళ్ళతో. తర్వాత ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకున్నాం. అమ్మవారిని రెడీ చేసేసి ఆ టేబుల్ ఉంది కదండి, ఆ టేబుల్ పైన పీఠంలాగా పెట్టుకొని దాని మీద క్లాత్ వేసి అమ్మవారికి ముందు స్ఫటికలింగం స్వామివారిని పెట్టుకున్నానండి. అక్కడ అమ్మవారికి అలంకరించిన పూలన్నీ కూడా మా ఇంట్లో పూసినవేనండి. మా ఇంట్లో యాక్చువల్గా అయితే ప్లేస్ లేదండి అసలు పూల చెట్లు వేసుకునేదానికి. చిన్న చిన్న కుండీల్లో వాటిలో అంతా కూడా పూల మొక్కలు పెంచుకున్నానండి. నాకు దేవుళ్ళని పూలతో అలంకరించాలంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఉండే కాస్త ప్లేస్లో అన్ని పూల మొక్కలు వేసానండి చాలా వరకు. ఇవన్నీ కూడా ఈ మందారం పువ్వులు, మల్లె పువ్వులు ఇవన్నీ కూడా మా చెట్లో పూసినవేనండి. వారాహి అమ్మవారు, లలిత అమ్మవారు అండి. అక్కడ దీపస్తంభాలు కనపడుతున్నాయి కదండి, ఆ 2 దీపస్తంభాలు నాకు మా బాబాయి నా పెళ్ళప్పుడు ఇచ్చారండి. దీపస్తంభాలు మళ్ళీ దాంతోపాటు హారతి పళ్ళెం ఉంటుంది కదండి, హారతి పళ్ళెము గంట అవి ఇచ్చారండి. నాకు ఆ 2 దీపస్తంభాలు అంటే చాలా ఇష్టం అండి. ప్రస్తుతానికైతే నేను గౌరీ అమ్మవారి పూజ ఇలా సింపుల్గా చేసుకున్నానండి. యాక్చువల్గా నాకు ఇంకా కలశం పెట్టి చేసుకోవాలని చాలా ఇష్టం అండి. కలశం పెట్టొచ్చో పెట్టకూడదో అని చాలా డౌట్స్ ఉండడం వల్ల కలశం పెట్టలేదండి. ఇలా సింపుల్గా చేసుకున్నాను. ప్రసాదంగా పులిహార పెట్టానండి. యాక్చువల్గా నేను ఎప్పుడు ప్రసాదం ఎలా పెడతానంటే, దేవుడికి ఏదైతే ప్రసాదం పెడతానో ఇంట్లో దాన్నే మేము బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటామండి. మళ్ళీ మనకి ప్రసాదం వేరేది చేసుకొని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చాలా లేట్ అయిపోతుందండి. అందుకని నేను కామన్గా దేవుడికి నైవేద్యం పెట్టాలనుకునింది అదే దాన్ని బ్రేక్ఫాస్ట్ లాగా మేమందరం తీసుకునేస్తామండి.
ఎందుకంటే నేను మార్నింగ్ 8 లంచ్ ప్రిపేర్ చేసేయాలండి. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేయాలి. టైం సరిపోదు కదా! అందుకని టైం సేవ్ అవుతుందని ఇలా కామన్‌గా చూస్ చేసుకుంటానండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. చాలామంది అంటారు పూజలు ఎక్కువ చేస్తే కూడా కష్టాలు వస్తాయని. అదేం లేదండి. పూజలు చేయడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమీ జరగలేదు, మన కష్టాలు తీరలేదు అనుకోవద్దండి. ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో ఉండే పూజలు, సంప్రదాయాలు అన్నీ పాటించండి. నేను కూడా అదే చెప్తానండి. ఇప్పుడు మా పెద్దవాళ్ళకి ఆచారం లేదు, మా పెద్దవాళ్ళు ఫాలో అవ్వట్లేదు అని ఫాలో అవ్వకుండా ఉండొద్దండి. ఎందుకనంటే మా ఇంట్లో కూడా ఎవరూ పెద్దగా చేసేది లేదండి. పూజలు అవన్నీ పెద్దగా చేసేది లేదు. అట్లని నేను వదిలేయలేదండి. మన సనాతన ధర్మంలో సంప్రదాయాలు అన్నీ పాటించాలని ప్రతి పండుగ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునేదాన్నండి. దాన్ని మనం ఎందుకు చేస్తున్నాము, దాన్ని ఎలా చేయాలి అన్నీ తెలుసుకుని పాటించేదాన్నండి. మనం చేసేది చూసి మన పిల్లలు ఫాలో అవుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.